ఆత్మ ఇంద్రియ మనోయుక్తం భోక్త ఇది ఆహు మనీషిణ అన్నారు. మనీషిణ భోక్త ఇత్యాహు. మనీషిణ అంటే ప్రశస్తం, మనః ఏషాంతే ఇతి మనీషిణ. మనీషిణ అంటే ప్రశస్తమైనటువంటిది. మనః బుద్ధి, ప్రశస్తమైన బుద్ధి ఎవరికి ఉంటుందో వారందరూ కూడా మనీషులండి. వారికి ఎప్పుడు విశాలమైన హృదయం ఉంటుంది, కుంఠితమైనటువంటి ఆలోచన రావు, సంకుచితమైన ఆలోచన రావు. తాను ఎలాగా తనకున్నటువంటి ప్రారంభం తప్పించడం తప్పదు కాబట్టి, తాను ఎలాగా చెడిపోతున్నాను కాబట్టి ఎందుకు ప్రారంభవశాత్తు నా వల్ల ఇతరులు చెడిపోవాలంటే సంకల్పం కూడా ఎప్పుడు చేసుకోరు అని వారు విశాల భావంగా ఉంటారు. అటువంటి వారు మనీషిణ, చక్కగా జ్ఞానం తెలిసిన వారిని చెప్తున్నారు. వారు ఏం చెప్తున్నారు? ఆత్మ ఇంద్రియ మనోయుక్తం. ఇప్పుడు ఇక్కడ మనకి ఆత్మ వచ్చింది. అది ఆత్మ వచ్చిందా? ఆత్మ నానార్థం. ఆత్మ అంటే శరీరము, ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే పరమాత్మ. భగవద్గీతలో మనకు వచ్చింది, ఉద్ధరేదాత్మాత్మానం ఆత్మానం అవసాదయేతు ఆత్మైవ హ్యాత్మను బంధురాత్మైవ రిపుర. ఇన్ని ఆత్మలు వచ్చాయి చూడండి. ఇంచుమించు ఇందులో కరడిన ఆత్మలు వచ్చున్నాయి మనకి. ఆత్మ ఉన్నది ఒకటైతే ఏమిటంటే ఆత్మ నానార్థం కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మ అంటే దేహము, ఇంద్రియము, మనస్సు యుక్తం. వీటితో కూడుతూ ఏమి భోక్త అనుభవిస్తున్నాడనమాట. వీటితో కూని అనుభవించిన వాడెవడు? అతడి భోక్త అని మనుషులు చెప్తున్నారు. భోక్త అంటే అనుభవించేవాడు, భోజ్యం అంటే అనుభవింపదగిన విషయం, భోక్త అంటే అనుభవించేవాడు. వీటితో కూడి ఏమి ఆ లోపట అనుభవిస్తూ ఉన్నాడు అతను. అందుకని చెప్తున్నారు, ఇంద్రియము మనస్సుతో కూడినటువంటి ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మకు శరీరము ఇంద్రియ మనస్సుతో కూడింది కదా లోపల ఈ జీవాత్మ. దానిని ఏమిటి? భోక్త అంటారు. కర్త భోక్త అదేనమాట, ద్రష్ట, అదంతా దానికి పేరు. ఈ విధముగా ఈ రెండు విషయాల్ని వ్యక్తీకరించారు. దాన్ని భాష్యకారులు తత్ర తం ఆత్మానం వృతపం సంసారిణం. ఇక్కడ చెప్తున్న ఆత్మానం అన్నారు కదా, దాన్ని ఇంకొక అర్థం సంసారిణం, రథినం. అది దాన్ని సంసారిణం అంటే ఇక్కడ రథినం అన్నాడు. ఆత్మానం రథినం విద్ధి. ఇంకో పదం ఇచ్చారు సంసారిణం. సంసారం యస్యాస్తి సంసారి. సంసారి అన్నా, రథినం అన్నా, దేహి అన్నా, జీవి అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. అందుకని పదాలు మనం తెలుసుకోవాలి. ఏమంటారు? పదజాలం. ఓ దగ్గర జీవి అనొచ్చు, ఓ దగ్గర దేహి అనొచ్చు. దేహే అస్యాస్తి దేహి. అస్య దేహం ఉన్నాడు కాబట్టి దేహి అయ్యాడు. కాబట్టి దేహి అన్నా, సంసారి అన్నా, ఈ రథినం రథికుడన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. అందుకు సంసారిణం రథినం. ఇంకా చెప్తున్నాడు రథస్వామినం. అది ఇంకో పదం స్వామి. స్వామి అంటున్నాడు ఇప్పుడు రథస్వామినం. రథినం అని ఇప్పుడు రథస్వామినం అంటే ఈ రథాన్ని నడుపుతున్నాడు కాబట్టి ఎవరు? రథస్వామి. ఈ రథంలో ఉండి అతి కదిలిస్తున్నాడు కాబట్టి రథస్వామినం. విద్ధి అంటే జానీహి. విద్య అనే సంస్కృత పదం, జానీహి అనేది కూడా దానికి ఇంకో పదం తెలుసుకున్నాము. ఇక శరీరం రథమేవతు. ఇది మూడో శ్లోకం ఉంది, రెండో శ్లోకం కూడా మూడే. శరీరం రథమేవతు. ఎందుకు శరీరం రథమేవతు? రథ బద్ధ. శరీరాన్ని రథాన్నిగా తెలుసుకోమన్నాడు. ఇక రథబద్ధ హయస్థానీయై ఇంద్రియై ఆకృష్యమానత్వాత్ శరీరస్య. ఇప్పుడు ఈ రథం ఎందుకు? రథానికి కట్టబడినటువంటి గుర్రములు ఉన్నాయి కదా, హైహి, అవి ఆ గుర్రాలు ఏమిటి? ఇంద్రియముల ద్వారా ఆకృష్యమానత్వాత్. ఏమి? దాని ద్వారా ఆకృష్యపడుతుంటారు. ఇది ఊరిక కదిలిపోదు ఈ శరీరం. ఆ గుర్రాలు, దానికి కొన్ని కళ్యము, దానికి ఉన్నటువంటి విషయభూములు, వీటి ఎందు ఆకృష్య అంటే ఈ శరీరం ఎక్కడ లాగుతుంటే అక్కడికి పోతుంటున్నది. అందుకు
శరీరస్య బుద్ధింతు అధ్యవసాయ లక్షణం. బుద్ధి చెప్పాడు కదా, బుద్ధి అంటే ఏమిటి? సారథి. సారథి బుద్ధి అంటే ఏంటి? అధ్యవసాయం బుద్ధి. అధ్యవసాయం అంటే నిశ్చయం అంటారు. భగవద్గీతలో బుద్ధయో అవ్యవసాయం అంటారు కదా. అధ్యవసాయం అంటే ఏమిటి? నిశ్చయాత్మకం. ఏమి నిశ్చయం? ఇప్పుడు ఈ సారథికి నిశ్చయం ఉండాలి. బస్సులో కూర్చున్నాడు, ఆ బస్సు ఎక్కడికి వెళ్ళాలని సారథికి నిశ్చయం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ బస్సు ఏది కరీంనగర్ వెళ్ళాలో లేకపోతే ఇంకొక ఊరు వెళ్ళాలో నిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయంగా చేసి అక్కడ సారథి యుద్ధం నుంచి ముందుకు ఆలోస్తుంటే ఈయన వెనకన పోతుంటుంటే అవుతుంటుందా? అందుకని ఆ నిశ్చయాత్మకమైనటువంటి సారథి బుద్ధి అని తెలుసుకో అంటున్నాడు. ఇక బుద్ధి నేతృత్వ ప్రధానత్వాత్ శరీరస్య. ఈ శరీరం లాగడానికి కూడా ఏమి? బుద్ధి నేతృత్వం ప్రధానం అన్నమాట. ఇక సారథి నేతృత్వ ప్రధానేవ రథ. సారథి నేతృత్వ ప్రధానం రథం. బుద్ధి నేతృత్వ ప్రధానత్వాత్ శరీరస్య అంటే ఏమిటి? ప్రధానముగా బుద్ధి శరీరానికని, అటువంటి బుద్ధి అటువంటి సారథ నేతృత్వ ప్రధానం రెండు ఒకటే అర్థము. రెండిటికి రెండు అర్థాలు ఒకదానికే. బుద్ధి నేతృత్వ ప్రధానమన్నా సారథ నేతృత్వ ప్రధానమన్నా రెండు ఒకటే. భాష్యంలో రెండు ఇస్తుంటారు. సర్వం హి దేహగతం కార్యం బుద్ధి కర్తవ్యమేవ ప్రాయేణ. అంటే దేహగతం సర్వం కార్యం ప్రాయేణ తరచుగా బుద్ధి కర్తవ్యమేవ. దేహగతము అంటే దేహగతములో ఉన్నటువంటి దేహాన్ని ఆశ్రయించుకున్నటువంటి సమస్త కార్యములకు ప్రధానం ఏమిటంటే బుద్ధే. సమస్త కార్యాలకి బుద్ధే ప్రధానము. ఎందుకు? ప్రాయేణ తరచుగా నిశ్చయం లేక ఎక్కడికి వెళ్తామా? సందేహించుకొని వెళ్తామా? సందేహించుకు వెళ్ళము. నిశ్చయంగా ఈ వస్తువు మనకి అక్కడ లభ్యమవుతుంది తెలుసుకొని మనం కారు తీసుకువెళ్తాం. ఏమి సందేహంగా ఉంటే కారుకి పెట్టుబడి కూడా దండి, కానీ పోమైపోము. అందుకే నిశ్చయం ఉండాలి. అది చెప్తున్నాం. మనసాహి ప్రగృహీతాని. మనసు ఏమిటి? ప్రగ్రహం, రచన. రచన అంటే సంస్కృతం, త్రాడ్ అంటే తెలుగు, కళ్యం అంటాం. అది దేనికి? శ్రోత్రాదీని కరణాన్ని ప్రవర్తంతే. ఈ కళ్యం ఊరకా ఉంటుందా? శ్రోత్రాదీని కరణమనే ఇంద్రియాలకి ఇది పట్టుకొని ఉంటుందన్నమాట. అది చెప్పి రెండో శ్లోకంలో కూడా భాష్యం రాస్తున్నారు. ఇంద్రియానంటే చక్షురాదీని. మనకు తెలుసు అనుకోండి. భాష్యంలో కొంతమంది ఇప్పుడు తెలుగు పుస్తకాలు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ భాష్యం చూసి రచించిన అన్ని. ప్రస్థానత్రయం కానీ, భగవద్గీత తెలుగు కానీ, ఉపనిషత్తు తెలుగు కానీ శ్లోకానికి అర్థం స్వయంగా మనకి రాదు. ఎందుకంటే వారు ఏ భావన రాశారో అంత బుద్ధి కెపాసిటీ మానవమాత్రులకి ఈ చదువుకున్నందుకు రాదు. అందుకని శంకరాచార్యులు వారు చెప్పున్నారు, ఈ అర్థాలు నానా అర్థాలుగా తీసి అనేక అర్థాలు చేసేసారు ఈ గీతలో కూడా. అందుకోసము ఏమి ఈ విధముగా ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అనేక దారులు ఉన్నాయి. కాబట్టి యథార్థ స్వరూపాన్ని నేను రాస్తున్నానని గీతాభాషలో మొట్టమొదటి చెప్పున్నారు. ఎందుకు అంటే వాళ్ళు లేకపోతే ఎవరెవరికి ఏ భావాలు ఉన్నాయో ఆ భావం ప్రకారంగా అర్థం చేసి ఇప్పటికే ఇంకా భగవద్గీతలో ఉన్నది తాత్పర్యం చూడకుండా కొట్టిపారేస్తుంటారు. నేను చాలా దగ్గర చూశాను. ఆ శ్లోకాలు వాళ్ళ భావంలో ఉండి కొట్టేస్తున్నారు అనమాట. అయ్యా చూడండి, తాత్పర్యం చూసి మాట్లాడండి, ఏదో దానికి మీకు వచ్చిన తెలుగు పదాలు కావు అని చెప్పడం. అందుకని అనమాట ఈ విధంగా ఇవన్నీ కరెక్ట్ ఇస్తున్నారు. ఇంద్రియాలంటే ఏమనుకుంటారో తెలియదు కదా మరి. అందుకు చక్షురాదీని ఇంద్రియాన్ని. చక్షు మొదలుగా ఏదో పెట్టుకోలేదు. చక్షు స్పర్శ రూప రసగంధం అని. ఈ విధంగా అవేమిటి? హయాన్ ఆహుహు రథకల్పన కుశిలాహ. అది ఈ హయాన్. ఈ గుర్రములు ఏమిటి? మనకి చక్కగా మనకి పనిచేయడానికి వెళ్ళడానికి పనికొస్తుంది. శరీర రథ ఆకర్షణ సామాన్యం తేష్వేవ ఇంద్రియేషు హయత్వేన పరికల్పితేషు గోచరాన్ మార్గాన్ రూపాదీన్ విషయాన్ విద్ధి. ఇప్పుడు మనకి శ్లోకములో ఉంది తేషు అని. తేషు అంటే ఏమిటి? అది సర్వనామం. మొట్టమొదట ఇంద్రియములు చెప్పున్నాడు కదా, గుర్రములని. ఆ ఇంద్రియేషు అంటే ఇంద్రియములు ఎందు, హయత్వేన గుర్రములకు సంబంధముగా ఇంద్రియములు ఎందు చెప్తూ ఉన్నాడు. పరికల్పితేషు గోచరాన్. గోచరం అంటే ఏమిటి?
మార్గాన్ రెండో పదం. ఏమిటా మార్గం అంటే ఇప్పుడు గోచరాన్ని అన్నాడు, మార్గం అన్నాడు. ఏమిటా మార్గం అంటే రూపాదీన్ మార్గాన్. అది చక్షు మొదట ఉంది కాబట్టి రూపం మొదటిచ్చాడు. అదే శ్రవణ శ్రోత్రం మొదలుంటే శబ్దం ఇస్తాడు. రూపం నుంచి అయి తీసుకోవాలన్నమాట. రూపము, రసము, గంధము, ఏమి చక్షు అని అంటాం కదా, ఈ 5. ఈ మార్గాలు, ఈ ఇంద్రియాలు గోచరం ఏమవుతాయి? గోచరాన్ని అంటే ఏమిటి? మార్గం. ఏటి గోచరం ప్రత్యక్షంగా అవుతే ఈ రూపాలు గోచరం అవుతాయి. శబ్దస్పర్శ రూప రసగంధాదులైనటువంటి ఈ రూపాలు గోచరం అవుతాయి. కాబట్టి ఆ ఇంద్రియాలు వాటిని పోతున్నాయి అని చెప్తూ గోచరాన్ అంటే రూపాదీన్ మార్గాన్ విద్ధి తెలుసుకోమంటారు. ఆత్మ ఇంద్రియ మనోయుక్తం, దాన్నే భాష్యకాలు రాశారు. ఆత్మ అంటే శరీరము, ఇంద్రియం అంటే అందరికి అర్థమైంది, మనస్సు అంటే అర్థమైంది. ఈ ఆత్మ అంటే తెలియదు. ఇప్పుడు ఈ ఆత్మ వచ్చిందనుకోండి, ఈ భాష్యం రాలేదనుకోండి, ఇప్పుడు అందరికీ సందేహం. ఏమిటి ఆత్మ కలిసి ఉండడం అంటే ఏమిటి? ఈ మూడింటిని కలిసిన ఆత్మ ఇంకొకటి ఉందా? ఈ సందేహం. అందుకే భాష్యకారులు శరీరం అని రాశారు. దాన్ని బట్టే శరీరం మనం రాసుకుంటాం ఏ గ్రంథమైనా. కాబట్టి శరీర ఇంద్రియ మనోభి సహితం, వీటితో కూడినటువంటి సంయుక్తం ఆత్మానం భోక్త అంటారు. మరి భోక్త అంటే ఇప్పుడు రెండోది, అసంసారి అంటాడు, సంసారి అంటాడు. ఇప్పుడు అందులో కూడా శుద్ధమైన పరమాత్మ అసంసారి, ఈ అవిధితో కూడిన పరమాత్మ సంసారి. అందుకే అన్నాడు పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. నా యొక్క ఒక పాదము చేత ఈ సమస్త భువన బాంధాన్ని సృష్టించాను. 3 పాదాలు శుద్ధంగానే ఉన్నాను. భగవద్గీత ఏం చెప్పాడు లాస్ట్ శ్లోకంలో? ఏకాంశేన స్థితో జగత్. నాకు అనేక అంశాల్లో ఉన్నాయి, ఒక్క అంశం చేత ఈ జగత్తల్లాన్ని సృష్టించాడు. ఆ ఒక్క అంశమే మాయా అవిద్యతో రూపొందింది, అంటే చేసుకుంది. మిగతా అంశాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే మనకు తెలియదు ఏ అంశము. అందుకని భాషలో స్పష్టం చేస్తారు అతను. అది వీళ్ళు రాయకపోతే ఇప్పుడు మనం ఎవరు ఏ భాషలో కూడా గ్రంథాలు అనువదించుకోవడం, యథార్థాన్ని అనువదించుకోవడం, ఏదో అనువదించుకుంటాం. ఇంకా వాడు వీడు తగులు పెట్టి తంటాలు పెట్టి కొట్టుకోవడం వస్తుంది శాస్త్రాల్లో కూడా. సహితం ఇంత స్పష్టంగా రాస్తేనే తిరస్కారంగా అర్థం చేసుకుంటూ మనం అనేక మంది వాదాలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా సంయుక్తం ఆత్మానం భోక్త. భోక్త అంటే ఇక్కడ రాశారు సంసారి, సందేహం లేకుండా రాశారు. ఇది ఆహుహు మనీషిణ వివేకిన. ఈ విధముగా మనీషిణ అంటే చెప్పారు, వివేకిన. వివేకం, వివేకం అంటే ఏంటి? ఏది చెడు, ఏది మంచి, విచక్షణ. అది ఏది ఆత్మ, ఏది అనాత్మ, వీటిని విచక్షణ బుద్ధితో చూసేదే వివేకం. అదేనమాట. నహి కేవలస్యాత్మన భోక్తృత్వం అస్తి అని అంటున్నాడు. సందేహం మనకు వచ్చిందే. ఆయన ఓ ప్రశ్న వేసి అడుగుతున్నారు ఎవరైనా. ఆ భాష్యకారులు ఈ ప్రశ్న ఎవరికైనా ప్రశ్న వస్తుందని వారి ప్రశ్న వేసి సమాధానం రాస్తారు. పూర్వపక్షిగా తయారై మనస్సు కేవలస్య ఆత్మన భోక్తృత్వం అస్తి నాస్తి అంటున్నాడు. ఎందుకు? బుద్ధ్యాది ఉపాధికృతమేవ తస్య భోక్తృత్వం సమాధానం ఇస్తున్నాడు. అంటే చెప్తున్నాడు కేవలస్య ఆత్మన, కేవలం నిరాకారమైన ఆత్మకు భోక్తృత్వం, నేను తింటున్నాడు, నేను వెళ్తున్నటువంటి సిద్ధించదు కదా, మరి ఎలా భోక్త అన్నావు అంటున్నాడు అనమాట. అంటే అది భోక్త అంటే కేవలం ఆత్మానికి భోక్త అని మనము చెప్పలేం. కేవలం ఆత్మది భోక్త కాదు, కర్త కాదని వేదం చెప్తుంది కాబట్టి మనం ఏమి మార్చుకోలేం. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు బుద్ధ్యాది ఉపాధికృతమేవ తస్య భోక్తృత్వం. తస్య యథార్థంగా లేదు. భోక్తృత్వం అంటే బుద్ధి అంటే అంతఃకరణములో ప్రతిఫలించిన చైతన్యం ఉంటుంది. చైతన్యం ఇప్పుడు ఒక పైన ఉంటుంది సూర్యుడు. ఆ ప్రకాశం వల్ల మనం అందరము ఈ పనులు చేసుకుంటున్నాం. ఏమి మన ప్రకాశం మాత్రం సూర్యుడికి అంటడం లేదు. మనలో ఉన్న మాలిన్యాలు ఏవి సూర్యుడికి ఒక్క పిసర అంటడం లేదు. కానీ ఆ సూర్య ప్రకాశం లేకపోతే మనం పని చేయము. అలాగనే ఆత్మ ప్రకాశం ద్వారా బుద్ధి ఎందు ప్రతిఫలిస్తుంది. ఆ ప్రకాశంతో సంయుక్తమైన అంతఃకరణ బుద్ధి ఉందో దానినే సంసారి అంటారు. అదే భోక్త. కానీ ఆ ప్రకాశమానుడే సూర్యుడు భోక్త కావాలని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఏమిటి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అది. అందుకు బుద్ధి ఉపాధికృతమేవ తస్య భోక్తృత్వం, ఆత్మభోక్తృత్వం కాదు అంటున్నాడు. తథాచ శృత్యంతరం ఇంకో శృతి కూడా చెప్తూ ఉంది. కేవలస్య అభోక్తృత్వమేవ దర్శయతి ధ్యాయతీవ లీలాయతీవ
అతడు ఈ విధముగా ఇత్యాది ఏవంచ సతి వక్ష్యమాణాః వక్ష్యమాణం అంటే చెప్పబోయేది రథకల్పనయ వైష్ణవస్య పదస్య ఆత్మతయ ప్రతిపత్తి ఉపపద్యతే. ఈ చెప్పబోయిన రథకల్పన మనం మామూలు చెప్పుకుంటున్న దీనికి ధ్యేయం ఏంటంటే వచ్చే దాంట్లో ఈ రథకల్పనకి వైష్ణవస్య అంటే విష్ణు స్వరూపమైనటువంటి సంబంధం వైష్ణవు. అటువంటి పదము యొక్క ప్రతిపత్తి ఆ జ్ఞానాన్ని చెప్పడానికి తరువాత చెప్తుంది. అంతేగాని నాణ్యత స్వభావ అతిక్రమాత్ స్వభావాన్ని అతిక్రమించి చెప్పడం లేదు. స్వభావం అంటే నిర్గుణ నిరాకారమైన తత్వమును అతిక్రమించి దానికి కర్త భోక్త ఉందని చెప్పడం లేదు అని చెప్పాడు. ఈ విధంగా మనకి అటువంటి కర్తృత్వ భోక్తృత్వ రహితమైనటువంటి సాక్షి స్వరూపమైనటువంటి విజ్ఞానాన్ని ఆ యొక్క గురుదేవులు ఆ యొక్క మనం నిలుపుకున్నటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపమైనటువంటి దేవి మనందరికీ ఇచ్చి సదా రక్షించదురుగాక. ఓం కన్యాస్ కరన్యాస్ న్యాసం ఉంటుంది కదా, మొట్టమొదట ఉన్నాయని అందరి పుస్తకాలు లేవా? అక్కడి నుంచే ప్రారంభం. ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ఛందః శ్రీ లలితా పరా భట్టారికా మహాత్రిపుర సుందరీ దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌకీలకం మమ సర్వేషాం సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః. ఓం క్లీం తర్జనీభ్యాం నమః. ఓం సౌః మధ్యమాభ్యాం నమః. ఓం ఐం అనామికాభ్యాం నమః. ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః. ఓం సౌః కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఓం ఐం హృదయాయ నమః. ఓం క్లీం శిరసే స్వాహా. ఓం సౌః శిఖాయ షట్. ఓం ఐం కవచాయ హం. ఓం క్లీం నేత్రత్రయావిషట్. ఓం సౌః అస్త్రాయ వఫట్. ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయక శేఖరాం స్థితముఖీ మాపేన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామకలికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశిరశేపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధో స్మరేదంబికాం. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీలలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభ. అథ ద్వితీయోధ్యాయః.
ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాన్ మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక ప్రభారుణ ప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాసోగ పున్నాగా సౌగంధికల సత్కచ కుర్విందమణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజాదలికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభా మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్యా గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభానాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ బాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ న్యక్కారిదశనశ్చద శుద్ధ విద్యాంకురాకారా ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోదా సమాకర్ష దిగంతర నిజ సంలాప మాధుర్యా వినిర్భర్జిత కచ్చపి మందస్మిత ప్రభాపూరా మజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య సుభుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రీవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రమరత్నమణి ప్రతిపణస్థిని నాభ్యాలవాల రోమాలి లతాపలకుచద్వయి సాసమున్నేయ మధ్యమ స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయ అరుణారుణ కౌస్తంభ వస్త్రభాస్వత్కటితటీ రత్నకింకిని కారమ్యా దశనామద భూషిత కామే సజ్ఞాత సౌభాగ్యమాప్త ఊరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నభజంగిక గూఢగుల్పా కూర్మ పృష్ఠ జయిష్ణ ప్రవదాన్విత పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింధ్యానామణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణానవాద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతాస్థా పంచ బ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాతా స్తూయమానాత్మ వైభవ బంధాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత అశ్వారూఢాధిష్ఠితాశ్వా కోటికోటిభిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వన్నిప్రాకార మధ్యగ బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపా నిరీక్షిణ సముత్సక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత
మంత్రిణ్యంబా విరచిత విషంగవధతూషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోకా కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్నా విఘ్నయంత్ర ప్రహర్షిత करांगुली नखोत्पन्ना नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धा सुरसैनिका कामेश्वरास्त्र निर्दग्धा सबंडा सुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादि देव संस्तुत वैभव हरनेत्राग्निसंदग्ध काम संजीवनौषधि श्रीमद्भागवकूटैकस्वरूप मुख पंकज कंठादः कटिपर्यन्ता मध्यकूटस्वरूपिणी मूलमन्त्रात्मिका मूलकूटत्रय कलेवर कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलांगना कुलांतस्था कौलिनी कुलयोगिनी अकुला समयांतस्था समयाचार तत्पर मूलाधारैक निलया ब्रह्मग्रंथि विभेदिनी मणिपुरान्तरुदिता विष्णुग्रंथि विभेदिनी आज्ञाचक्रान्तरालस्था रुद्रग्रंथि विभेदिनी सहस्रारम्भुजारूढा सुधासाराभिवर्षिणी कलिलता समरुचि षट्चक्रोपरि संस्थिता महाशक्ति कुंडलिनी विसंतुतनीयसी भवानी भावना गम्या भवारण्या कुठारिका भद्रप्रिया भद्रमूर्ति भक्त सौभाग्यदायिनी भक्तप्रिया भक्तिगम्या भक्तिवस्या भयापहा शाम्भवी शरदाराध्या सर्वाणी सर्वदायिनी शातोदरी शांतिमती निराधारा निरंजना निर्लेपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शांता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपंचा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरंतरा निष्कारणा निष्कलंका निरुपाधिर्निरीश्वर निरागारागमथिनी निर्मदा मदनासिनी निश्चिंता निरहंकारा निर्मोहा निर्ममा ममता हंत्री निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निसंशया संशयग्नि निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी निर्नाशा मृत्युमदने निष्क्रिया निष्परिग्रह निस्तुला नीलचिकुरा निरपाया निरत्यया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचार शमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशिक्षिमयी सर्वमंगला सद्गतिप्रदा सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मणि महेश्वरी महादेवी महालक्ष्मी गुणप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाबुद्धिर्महासिद्धिर्महायोगीश्वरेश्वरी महातंत्र महामंत्र महायंत्र महासन महाएकक्रमाराध्य महाभैरवपूजिता महेश्वर महाकल्प महातांडव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुंदरी चतुष्षष्टिचाराढ्या चतुष्षष्टि कलामयी मन विद्या चंद्र चंद्रमंडल मध्यगा चारुरूपा चारुहासा चारुचंद्र कलाधर चराचर जगन्नाथ चक्रराज निकेतन
पार्वती पद्मनयना पद्मराग समप्रभ पंचप्रेतासनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानंद विज्ञान गणरूपिणी ध्यानाध्यात्रो ध्येय रूपा धर्म धर्म विश्वरूपा जयकरिणी स्वपन्थी तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोत्री गोविंदरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी सदाशिवानुग्रहदा पंचकृत्य परायण भानुमंडल मध्यस्थ भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भुवनावली सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपाद आब्रह्मकीटजननी वर्णाश्रम विधायिनी विद्याज्ञारूप निगमा पुण्या पुण्यफलप्रदा श्रीमंत सिंधूरी कृतपादाब्जधूलिका सकलागम संदोहा सुक्ति संपुट मौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिका नारायणीजना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूपा विवर्जिता ह्रींकारी ह्रीमती हृद्या हेयोपादेयवर्जिता राजराजार्चिता राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्या रणत्किङ्किरीमेखला रमा रागेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसघ्नी रमा रमणलम्पट काम्या कामकलारूपा कदम्ब कुसुमप्रिया कल्याणी जगती कंधा करुणा रससागरा कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वामनयना वारिणी मदविह्वला विश्वाधिका वेदवेद्या विंध्याचल निवासिनी विधात्री वेदजननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेसी क्षेत्र क्षेत्रज्ञपालिनी क्षयवृद्धिर्विनुन्मुक्ता क्षेत्रपाल समच्चिता विजया वंद्या वंदारिजनवत्सला पाक्वादिनी वामकेशी वह्निमण्डलवासिनी भक्तिमत्कल्पलतिका पशुपाश विमोचिनी समृता शेषपाषण्डा सदाचार प्रवर्तिका तापत्रयाग्निसंतप्ता समाह्लादनचन्द्रिका तरुणी तापसाराध्या तनुमध्या तमोपहा चितिस्तत्पदलक्ष्यार्था चिदेकरसरूपिणी स्वात्मानन्दलवीभूता ब्रह्मध्यानानन्दतिः परा प्रत्यक्षितिरूपा पश्यन्ति परदेवता मध्यमा वैखरी रूपा भक्तमानसांसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता शृंगार रस संपूर्णा जया जालंधरस्थिता कोट्यान पीठ निलया बिंदुमंडलवासिनी रहोयेग क्रमाराध्या रहस्तर्पण तत्विका षडंग देवता युक्ता षाड्गुण्य परिपूरिता नित्य क्लिन्ना निरुपमा निर्वाण सुखदायिनी नित्य षोडशिका रूपा श्रीकंठार्धश्रीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेशनयना कुमुदाकातकौमुदी भक्तः ततमो भेदा भानुमद्भानुसन्तति शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवङ्करी शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचा मगोचरा चिच्शक्ति चेतना रूपा जडशक्तिर्जडात्मिका गायत्री व्याहृति संध्या द्विजवृंद निषेविता तत्वासना तत्वमयी पंचकोशान्तरस्थिता निस्सीम महिमा नित्ययौवना मदशालिनी मदगौर्नितरक्ताक्षी मदपाटलगण्डभूः चन्दनद्रिवदत्ताङ्गी चाम्पेय कुसुमप्रिया कुशला कोमलाकारा कुरुकुल्ला कुलेश्वरी
కులకుండాలయ కౌరమార్గ తత్పర సేవిత శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచల నివాసిని సుమతీవనిని శుభ్రో శోభనా సురనాయక కాళకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా విమర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖడ్వాంగాది ప్రహరణ వరదాన సమన్విత అమృతాది మహాశక్తి సమృత ఢాకినేశ్వరి అనాహతాక్ష నిలయ శ్యామా దంష్టోజ్వల క్షమాలాది ధరాదిర సంస్థిత महावीरेन्द्र वरदा राकिन्याम्बा स्वरूपिणी मणिपुरांतरिता वज्राधिकायधोपेता ढामर्यादिभिरावृता रक्तवर्णा मांसनिष्ठा गुडान्न प्रेतमानस समस्त भक्त सुखदा राकिन्याम्बा स्वरूपिणी स्वादिष्टानाम्बुजगता चतुर्वक्त्रा मनोहर शूलाध्यायुध संपन्ना पीतवर्णा त्रिगर्भिता मेधोनिष्ठा मधुप्रीता बंदिन्यादि समन्विता दध्यन्नासक्त हृदया काकिनी रूपधारिणी मूलाधाराम्बुजारूढ़ा पंचवक्त्रास्ति संस्थिता अंकुशादि प्रहरणा वरदादि निषेविता मुद्रोधना सक्तचित्ता साकिन्याम्बा स्वरूपिणी आज्ञा चक्राब्ज निलया शुक्लवर्णा षडानना मध्य संस्था हंसवती मुख्य शक्ति समन्विता हरिद्रान्नैकरसिका हाकिनी रूपधारिणी सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी सर्वोदन प्रेतचित्ता याकिन्याम्बा स्वरूपिणी स्वाहा स्वधा मतिर्मेधा स्मृति स्मृतिरनुत्तमा पुलोमजार्चिता बंधमोचिनी बंधुरालक विमर्श्य रूपिणी विद्या वेदादि जगत्प्रसूः सर्वव्याधि प्रशमनी सर्वमृत्यु निवारिणी अग्रगण्या चिन्त्य रूपा कलिकल्मषनाशिनी कात्यायिनी कालहन्त्री कमलाक्ष निसेविता आम्बूलपूरितमुखी दाडिनी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मृणानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासना लभ्या महाप्रलय साक्षिणी पराशक्ति परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानलासत्मत्ता मातृका वर्णरूपिणी महाकैलासनिलया मृणालमृदुदोर्लता महनीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्ष किंकरी भूता कमला कोटि सेविता शिरस्थिता चंद्रनिभा पालस्तेन्द्र धनुप्रभा हृदयस्था रविप्रज्ञा त्रिकोणांतर दीपिका दाक्षायणी दैत्यहंत्री दक्षयज्ञ विनाशिनी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः देवी सी दंडनीतिस्था धाराकाशरूपिणी प्रतिपन्मुख्यराकान्ता तिथिमण्डलपूजिता कलात्मिका कलानाथा काव्यालापविनोदिनी सचामर रमावाणी सव्यदक्षिणसेविता अनेककोटि ब्रह्मांड जननी दिव्य विग्रह ह्रींकारी केवला गुह्या कैवल्य पददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिस्त्रिदशेश्वरी उमा शैलेन्द्र तनया गौरी गंधर्व सेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागधीश्वरी ध्यानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञान विग्रह
सर्व वेदांत संवेद्या सत्यानंद स्वरूपिणी लोपामुद्रार्चिता लीला कृत ब्रह्मांड मंडला अदृश्या दृश्यरहिता विज्ञात्री वेद्यवर्जिता योगिनी योगदा योग्या योगानंदा युगंधरा इच्छा शक्ति ज्ञान शक्ति प्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्ति रजदेवी लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैताद्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहति ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया भाषा रूपा पुरस्सेना भावा भाव विवर्जिता सुकाराध्या शुभकरी शोभना सुलभागति राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राजकृपा राजपीठ निवेशित निजाश्रिता राज्यलक्ष्मी कोशनाधा चितिरंगभरेश्वरी साम्राज्यदायिनी सत्यसंधा सागर मेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशंकरी सर्वार्थदात्री सावित्री सच्चिदानंदरूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी सर्वोपाधि विनिर्मुक्ता सदाशिवपतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमंडलरूपिणी गुरोत्तीर्णा भगाराध्या माया मधुमती मही गणाम्बा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया स्वतंत्रा सर्वतंत्रेसी दक्षिणामूर्ति रूपिणी सनकादि समाराध्या शिवज्ञान प्रदायिनी चित्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्या नटेश्वरी मिथ्या जगदधिष्ठाना मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लयकरी लज्जा रंबादि वंदिता दौर्भाग्य तोलवातोला जलध्वांतर विप्रभा भाग्याति चंद्रिका भक्त चित्तके की घना घना रोग पर्वत दंभोली मृत्युदार कुटारिका महेश्वरी महाकाली महाग्रासा महासेना अपर्णा चंडिका चंडमुंडासुर निषोधिनी क्षराक्षरात्मिका सर्वलोकेशी विश्वधारिणी त्रिवर्गधात्री सुभगा त्र्यंबका त्रिगुणात्मिका ओजोवती द्युतिधरा यज्ञरूपा प्रियव्रता दुराराध्या दुराधर्षा पाटली कुसुमप्रिया महती मेरुनिलया मंदार कुसुमप्रिया वीराराध्या विराट रूपा विरजा विश्वतोमुखी प्रत्येक रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी न्यस्तराज्यदूः त्रिपुरेशी जयसेना निश्रेगुण्या परापरा सच्चिज्ञानानंद रूपा सामरस्य परायणा कपर्दिनी कलामाला कामधुक् कामरूपिणी कलानिधि काव्यकला रसज्ञा रससेवदी पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करीक्षण परंज्योति परंधामा परमाणु परात्पर पाशहस्ता पाशहंत्री परमंत्र विभेदिनी सत्यव्रता सत्यरूपा सर्वांतर्यामिनी सती ब्रह्माणी ब्रह्मजननी ब्रह्मरूपा बुधाचिता प्रसवित्री प्रचंडाज्ञा प्रतिष्ठा प्रकटाकृति प्राणेश्वरी प्राणदात्री पंचाशत पीठरूपिणी मुकुंदा मुक्तिनिलया मूल विग्रह रूपिणी भावज्ञा भवरोगघ्नि भवचक्र प्रवर्तिनी छंदसारा शास्त्रसारा मंत्रसारा तड़ोदरी उदार कीर्तिरुद्धाम वैभवा वर्णरूपिणी जन्म मृत्यु जरा तप्ता जन विश्रांतिदायिनी सर्वोपनिषद दुष्टा शांततीत कलात्मिका गंभीरा गगनांतस्था गर्भिता गानलोलुपा कल्पना रहिता काष्ठा कांता कांतार्थ विग्रह कार्यकारण निर्मुक्ता कामकेलि तरंगिता अजाक्षे विनिर्मुक्ता मुग्धा क्षिप्र प्रसादिनी
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రైతివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా రామ సుధాసుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ వైందవాసన తత్వాధిక తత్వమయీ తత్వమధ్యస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ కౌలిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి స్తుతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేసి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరమోదా మనోమయి వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని ధరాధర సుధాధన్య ధర్మిణి ధర్మవర్ధిని బంధోగ కుసుమ ప్రజ్ఞా బాలాలీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్యా సువాసిని అవాసిన్యజన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజాతి పురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీ వశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి వ్యాజ కరుణామూర్తిరజ్ఞానధ్వాంత దీపిక ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శేషణ శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగు इति श्री ब्रह्मांड पुराणे उत्तरखंडे श्री हयग्रीवागस्त्य संवादे श्री ललिता रहस्य नाम सहस्र स्तोत्र कथनं नाम द्वितीयोऽध्यायः। ओम श्री देवीयार्पणमस्तु। రేపటి నుంచి లలితా సహస్రం మన యొక్క ఉపన్యాసం అయిన తర్వాత పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది ముందు అయితే తర్వాత అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం సంధ్య అవుతుంది. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య. కరెక్ట్ 12 అయ్యేసరికి మనకి పారాయణ పూర్తవుద్ది. సంధ్యలో కూడా పూర్తి అయిపోద్ది. అదే నిత్యం చేసేది. అర్ధగంట అయినారు. సారథి బుద్ధి అని చెప్పి ఉన్నారు. కళ్యం ఏమిటంటే మనసు. ఇక గుర్రములేవి? ఇంద్రియాలు. విషయాలేమిటి? శబ్దాది విషయాలు. ఇవి వీటితో ఆత్మ అంటే శరీరము, ఇంద్రియము, మనస్సుతో కూడినటువంటి దానిని భోక్త అంటే జీవాత్మ అని మనీషినః చెప్పుదురు అని చెప్పారు. ఇక యస్తు విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః యస్త్వవిజ్ఞానవాన్ భవతి
అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణ్యవస్యాని దుష్టాశ్వా ఇవ సారథేః ఎస్తు అంటే యహ తు పదవిభాగం. యహ తు ఆ రెండు కలిసి ఎస్తు అయింది. అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్య ఇంద్రియాణి అవశ్యాని దుష్ట అశ్వ అంటే దుష్టాశ్వ ఇవ సారథే. ఇది పదవి భాగం. ఇప్పుడు చెప్తున్నారు యహ ఎస్తు అంటే ఏంటి? యహ అంటే ఎవడు, తు అంటే అయితే. ఎస్తు అంటే ఎవడైతే అని అర్థం. ఎవడైతే అవిజ్ఞానవాన్, అది అవిజ్ఞానవాన్ అంటే ఏమిటి? ఇక్కడ ఎస్తు పూర్వపరాన్ని తీసుకుంటే ముందు చెప్పిన బుద్ధి ఉంది కదా, సారథి అనే బుద్ధి. ఆ బుద్ధి అంటే అటువంటి సారథి ఎలాగైతే గుర్రాలను రథంతుడు ఉన్నాడో ఈ శరీరాన్ని తోలేవాడెవడు? బుద్ధి అనమాట. అటువంటి సారథి రూపంలో ఉన్నటువంటి మనుష్యుడు ఎవడైతే అవిజ్ఞానవాన్, అది విజ్ఞానం అంటే ఏమిటి? విశేషమైన జ్ఞానము విజ్ఞానం. నా ప్లస్ విజ్ఞానము అవిజ్ఞానం అంటే అజ్ఞాని, అవివేకి అది అనమాట. అవివేకి అంటే జ్ఞానము లేనివాడు, వివేకము లేనివాడు. ఎలా అతడు? అయుక్తేన అంటే సదా అయుక్తేన మనసా, అది అనమాట. సదా అంటే ఎల్లప్పుడూ. మనస్సు ఎలాగుంటుంది ఆయనకి? అయుక్తేన అంటే స్వాధీనము లేనటువంటి దానిగా ఉంటుంది. యుక్తం అంటే ఏంటి? స్వాధీనం. అయుక్తం అంటే ఏంటి? స్వాధీన రహితుడనమాట. అది స్వాధీనము లేనివాడుగా అవిజ్ఞానవాన్ అవివేకిగా అగుతున్నాడు, అదనమాట. మొట్టమొదటి ఏంటి? ఎస్తు ఎవడైతే. రెండు సదా ఎల్లప్పుడూ. అయుక్తేన అంటే స్వాధీనము లేనటువంటి చంచలమైనటువంటి మనస మనస్సు ద్వారా అవిజ్ఞానవాన్ అవివేకి అవుతున్నాడు అంటే విజ్ఞానము లేనివాడు అవుతున్నాడు, అదనమాట. తస్య ఎవడైతే ఆ అవివేకి అంటే విజ్ఞానం లేనివాడు అజ్ఞానం, తస్య అంటే అతని యొక్క సారథేహే ఇవ. సారథేహే అంటే అతని యొక్క సారథి అంటే అతని యొక్క బుద్ధి. ముందు చెప్పున్నారు కదా, బుద్ధింతు సారథం విద్ధి. అందుకు అతని యొక్క బుద్ధి ఎలాగుంటుంది? దుష్టాశ్వ, అది దుష్టాశ్వములు ఉన్నటువంటి రథము ఏ విధంగా అయితే స్వాధీనం లేక నూతిలోనూ గోతులోనూ తీసుకుపోతాయో ఇతని యొక్క ఇంద్రియములనే ఈ అశ్వాలు కూడా ఆ దుష్టాశ్వములేగా. అంటే ఆ దుష్టాశ్వములైతే సారథిని కూడా ఎక్కడో తీసుకుపోతూ ఉంటుంటాయి. ఎందుకు? ఆ సారథికి ఆ ఇంద్రియాలను పట్టుకొని ఏమి సామర్థ్యం లేదు. అందుకని అంటారు, వేటగాడు మెత్తనైతే లేడీ 10 గొంతులు వేస్తుందట. ఏమి ఎక్కడైనానేమి ఏ ఆఫీసులో కానీ ఏ సంస్థలో కానీ ఎవరు కానీ అధిష్టాన వాళ్ళు సరిగా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బృందక వర్గం గంతులు నృత్యం చేస్తూ ఉంటుంటారు అనమాట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అందుకని ఈ గట్టివాడు ఉండాలి, సేనానాయకుడు కానీ వేటగాడు కానీ అధిపతి కానీ. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే బుద్ధి సారథి అనేవాడు విజ్ఞానము లేదో అజ్ఞానం అతని యొక్క ఇంద్రియములు అవశ్యాని తన వశములో ఉండవు. అతని యొక్క ఇంద్రియములు రెండో చరణానికి తస్య. తస్య అంటే ఎవరు? దుష్ట అంటే అవివేకి. తస్య అంటే అవివేకి, అజ్ఞానము కలవాడు. అతను ఎలా ఉంటాడు? తస్య అంటే అతని యొక్క అని అర్థం అనమాట. సారథేహే అతని యొక్క బుద్ధి, ఇంద్రియాని అవశ్య అంటే అవశ్యాన్ని ఇంద్రియాన్ని, వశ్యము కానట్టు ఇంద్రియములు. దుష్టాష్టములు ఎలాగైతే తప్పుతో వేస్తాయో ఇతని ఇంద్రియాలు కూడా ఇతని వశం ఉండవు. ఆ ఇంద్రియాలు ఎన్ని దగ్గరికల్లా ఈ మనస్సు పోతుంది, బుద్ధి పోతుంది, అందులో పడి ఇతను కూడా మునిగి తేలుతూ ఉంటాడు. అదే అనమాట మొత్తం సారాంశం ఏమిటి? ఇందులో సూక్ష్మంగా ఎవడైతే ఎల్లప్పుడూ కూడా
మనస్సుని తన కంట్రోల్ చేసుకోకుండా, యుక్త మనస్సుని తన కంట్రోల్ అంటే తన అదుపులో పెట్టుకోకుండా ఉంటాడో అతడు అవివేకి అనమాట. అతడు అవివేకి. అటువంటి అవివేకి యొక్క బుద్ధి ఉంది కదా సారథి, అది కూడా ఏమిటంటే దుష్టాశ్వం ఎలాగైతే పోతుందో రథాన్ని నడిపేవాడు ఆ అశ్వాలు అంటే పోతాడు. ఈ బుద్ధి సరైనోడైతే రథికుడు ఇతని అంటే వస్తాయి ఆ గుర్రాలు, ఇతని అంటే వస్తాయి ఇతని బుద్ధి ఏమిటి రథికుడు సరైనడు కాకపోతే అశ్వాలు ఎటు వెళ్తే అటుపోతాడు. అలాగే ఇంద్రియాలనే అశ్వాలు గుర్రాలు కూడా అవి పోయే వెంటే ఈ యొక్క బుద్ధి పోతుంది కాబట్టి తన వశములో ఏవి ఉండవని అర్థం. అది తత్ర ఏవం సతి ఎస్తు బుద్ధాఖ్యా సారథి అంటే అజ్ఞానవాన్ అంటే ఏమిటి ఇక్కడ చెప్పాడు సారథికి అనిపుణః. నిపుణుడు అంటే మంచి చాతుర్యము చతురత్వము కలవాడు. అనిపుణః అంటే చతురత్వం లేనివాడు. ఏం చతురత్వం? ఈ అనిపుణః ఎక్కడ ఆ గుర్రమును తోడేది. ఇతడు యొక్క శరీరం అంది ఏమిటి? అవివేకి. ఈ విధముగా ప్రవృత్తో నివృత్తో భవతి. అవివేకి కాబట్టి క్షణంలో ప్రవృత్తి అవుతుంది, క్షణంలో నివృత్తి ఉంటుంది. కాబట్టి ఒక చిత్తము స్థిరముగా ఉండదు. ఇది నివృత్తి మార్గం అని ప్రవృత్తిని వదిలి నివృత్తిని ఆశ్రయించడం చేస్తూ ఉంటాడు. ఏదో ఒక సమయంలో అనుకోకుండా నివృత్తి కూడా ఉంటుంటాడు. ఇక్కడ నివృత్తి అంటే ఏంటి? ప్రయత్నిస్తుంటాడు, వదులుతుంటాడు, ప్రయత్నిస్తుంటాడు, వదులుతూ ఈ నివృత్తి అనమాట ఇక్కడ. ఈ విధముగా యథా ఇతర రథచర్యాయాం అయుక్తేన అగృహీతేన ఏవ అసమహీతేన మనసా ప్రగృహ. కాబట్టి ఈ విధముగా ఎవరైతే అకుశలస్య బుద్ధి, అకుశలస్య అంటే నిపుణత్వం లేనివాని యొక్క బుద్ధి, ఇంద్రియాని అవస్థాని అంటే అతని బుద్ధియములు అతని ఇంద్రియములు అశక్య నివారణ అంటే నివారించడానికి శక్యము కానివన్నమాట. ఎందుకు? దుష్టాశ్వ ఇవ. అశ్వములు ఏమి దుర్మార్గములో కలిగినవైతే వాటిని నివారించడము ఎంత కష్టమో, ఇంద్రియములు ఎవరైతే మనస్సుని వశం చేసుకోవడం లేదో వాటిని కూడా నివారించడం అంత కష్టము అని ఆ రెండు చెప్పున్నాడు. ఇప్పుడు చెప్తున్నారు విజ్ఞానవాని యొక్క బుద్ధి అయితే అతని ఇంద్రియములు ఏ విధంగా ఉంటాయని. ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః. ఇప్పుడు చెప్తున్నారు ఎస్తు ఎవడైతే సదా ఎల్లప్పుడూ మనసాయుక్తేన, మనస్సు అంటే నియమింపబడినటువంటిది, తనకు వశమగినటువంటిది మనస్సు ఉంటుందో అటువంటి మనస్సు ద్వారా. తరువాత విజ్ఞానవాన్ భవతి, ఇతని యొక్క బుద్ధి ఏమిటంటే దానిలాగా ఏమి అవిజ్ఞానం కాదు, అంటే వివేకము, నిపుణత, ఇవన్నీ గుణములతో కూడి ఉంటుంది. తస్య ఎవరి మనస్సు అయితే మొట్టమొదటి చెప్పినట్టు యస్య ఎస్తు ఎవడైతే ఎల్లప్పుడూ మనస్సుని స్వాధీనం చేసుకుంటున్నాడో అతను విజ్ఞానవాన్ భవతి అంటే తెలివి గలవాడు, నేర్పరగలవాడు అవుతున్నాడు. అటువంటి నేర్పరగలవాని యొక్క తస్య అంటే అటువంటి నేర్పరగాని వాని యొక్క సారథేహే బుద్ధి, ఎవడైతే మనస్సుని సంకల్పం వికల్పము లేకుండా చంచలాత్మక లేకుండా స్వాధీనం చేసుకున్నాడో అటువంటి వాని యొక్క బుద్ధి ఉంది కదా, ఎలాంటిది అది? సదశ్వ. ఆ బుద్ధి ఏం చేస్తుంది? ఆ సారథి యొక్క బుద్ధి నడిపినప్పుడు ఇంద్రియాని అతని యొక్క ఇంద్రియములు వశ్యాని అతనికి వశములై సదశ్వ ఇవ. మంచి అశ్వములు ఉన్నప్పుడు అవి ఎలాగైతే
ఆ సారథిని అనుసరించుపోతూ ఉంటుంటాయో, ఇంద్రియములు కూడా తన వశము చేసుకునేటప్పుడు, మనస్సును కూడా తన వశం చేసుకునేటప్పుడు బుద్ధి ఏ విధంగా అయితే నడిపిస్తుందో ఇంద్రియాలు పోతాయని ఒక విధము, ఆ అశ్వములు కూడా ఎందుకంటే ఇటు త్రోవ వెళ్ళవు కాబట్టి అదే మార్గం నడుస్తుంది కాబట్టి ఇవి చాలా నిపుణమైనటువంటిది, ఆ బుద్ధి నిపుణమైనటువంటిదే, ఇంద్రియాలు నిపుణమైన అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏం మనకి ఒకటి ఇందులో సూక్ష్మం, ఎవరి యొక్క బుద్ధి వివేకంతో ఉంటుందో, స్థిర బుద్ధితో ఉంటుందో అతని దగ్గర ఆ అశ్వాలు కూడా దుష్టమైనా సరే తన స్వాధీనం అవుతాయి. ఇక్కడ ఇదే అనమాట. ఇంద్రియాలు చపలత్వం ఉంటాయి, అవి లేకుండా ఉంటుందా? కానీ బుద్ధి స్థిరం చేస్తుంది శాస్త్రవాక్యం ద్వారా, గురువాక్యం ద్వారా. ఈ ఇంద్రియాలు పోయినప్పుడు వాటి మార్గంగా మనం పోతే అనేకమైన విషయముల్లో లంపటపడి సంసార సాగరానికి హేతు మార్గమని బుద్ధి ఎప్పుడైతే నిశ్చయమైందో అది సారథి.